హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తున్నానండి. పక్కా రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా చేశాను. ఒకసారి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే నేను ఇలా 500 గ్రామ్స్ వరకు ఇలా లెగ్ పీసెస్ తీసుకున్నానండి. చూడండి, వాటిని బాగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇలా డీప్గా కట్స్ అయితే పెట్టుకున్నాను చికెన్ ముక్కలకి. చూడండి, అలా డీప్గా పెట్టుకుంటే మనకి లోపలికి మసాలా బాగా వెళ్తుంది. సరే, ఇలా డీప్గా అయితే మనం కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం సాల్ట్ను అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ను లెమన్ యాడ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలు చాలా జ్యూసీగా తయారవుతాయి మనకి. ఒకసారి అయితే ఫస్ట్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే చిన్న లెమన్ తీసుకున్నానండి. పెద్ద లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది మనకి. నాకైతే చిన్నగా ఉంది కాబట్టి నేను ఫుల్ లెమన్ యాడ్ చేశాను. మీకు పెద్దగా ఉంటే కనుక ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకోండి మీరు. ఇలా ముక్కలకి సాల్ట్ను నిమ్మరసం నేను పట్టించి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. పెరుగు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకున్నాను. తర్వాత జీరా పొడి, తర్వాత గరం మసాలా, తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొంచెం కస్తూరి మేతి యాడ్ చేశాను. తర్వాత చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ వరకు టమాటా కచప్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. చికెన్కి బాగా పట్టే వరకు అలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్కి బాగా పట్టే వరకు మనం అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేనైతే ఇలా ప్యాన్ తీసుకొని ఇలా బటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను అసలు ఆయిల్ అనేది యాడ్ చేయకుండా బటర్తోనే కుక్ చేస్తున్నాను. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ రావాలంటే ఇలా బటర్తోనే మనం చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఆయిల్ అసలు యూజ్ చేయకుండా ఇలా బటర్తోనే వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది చికెను. ఇంకా రెస్టారెంట్ కన్నా మన ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే ఎంతో క్వాలిటీగా చేసేసుకోవచ్చు ఇలా తందూరి చికెన్ని మనం. చూడండి, నాకు ఇలా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వాటిని రెండో సైడ్ కూడా ఇలా తిప్పేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక్కొక్క లెగ్ పీస్ని అలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. రెండో సైడ్ కూడా బాగా కుక్ అయిపోయే వరకు మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా. గ్రేవీ అంతా మొత్తం అంతా కుక్ అయ్యే వరకు మనం అలా కుక్ చేసుకోవాలండి. చూసారా, మనకి బటర్ అయితే ఎలా ఫ్లోట్ అయ్యిందో పైకి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ పాటు ఇంకో సైడ్ కూడా కుక్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కుక్ అయిపోయింది కదా. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనకి లోపల వరకు బాగా కుక్ అయిపోయి చాలా జ్యూసీగా ఉంటాయి ముక్కలు. మీరైతే ఫుల్లో పెట్టకుండా ఇలా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం లేట్ అయినా కానీ ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు ఇలా ఇంకో వైపు కూడా నేను తిప్పేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇంకా బాగా ఇంకిపోయింది కదా. చూడండి ఇలా బటర్ మొత్తం పైకి ఫ్లోట్ అయింది చూడండి. ఒకసారి నేను ఇలా టర్న్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే ముక్కలు ఉన్నాయో అక్కడ ఉడకకుండా ఉన్నాయో ఆ ముక్కలను కూడా ఒకసారి నేనైతే టర్న్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఈవెన్గా కుక్ అయ్యే వరకు అలా కుక్ చేసుకోవాలండి. చూడండి ఫైనల్గా అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్మోకీ ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఒక కొబ్బరి పెంకుని అయితే తీసుకుంటున్నానండి. ఇలా చిన్న పెంకు అయితే సరిపోతుంది. మీ దగ్గర బొగ్గులు ఉంటే యూస్ చేయండి. నా దగ్గర బొగ్గులు లేవు కాబట్టి నేను ఇలా కొబ్బరి పెంకు తీసుకొని బొగ్గులు రెడీ చేసుకుంటున్నాను. అలా కాల్చుకొని ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఆ కోకోనట్ షెల్ని వేసుకుంటున్నాను. ఇలా బొగ్గుగా అయిపోయింది కదా. ఇప్పుడు దాని మీద బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని స్మోక్ రిలీజ్ అవుతుంది కదా. ఆ స్మోక్ బయటకు పోకుండా మనం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి లిడ్. అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది ఆ పొగ అంతా. చూడండి మెయిన్ అయితే ఇలాగే చేసుకుంటేనే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది చికెన్కి బాగా. చూడండి ఇప్పుడు మనం ఫైనల్గా అయితే ఇలా చపాతీ కాల్చుకున్న ఇలా గ్రిల్ స్టాండ్ లాంటిది ఉంటే తీసుకొని దాని మీద ఇలా లెగ్ పీసులు వేసుకొని ఇలా అన్ని వైపులా లైట్గా కాల్చుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా అన్ని పక్కల కాల్చుకోవాలి ఉన్న పీసులన్నిటినీ. అప్పుడే మీకు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. ఖచ్చితంగా అయితే మీరు ఇలా కూడా చేసి చూడండి. చూడండి నేను ఇలా అన్ని పీసులను అయితే ఇలా కాల్చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే నాకు తందూరి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండింది. చూడండి ఎంత చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయినాయో. చూడండి ఇప్పుడు వీటిని నేను టమాటా కచప్ ఆనియన్స్ లెమన్ పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. నాకు ఉన్న లెగ్ పీసులు కూడా సరిపోలేదు. చూడండి చాలా జ్యూసీగా ఉంది కదా. చూడండి మా బాబు ఎలా తీసి చూపిస్తున్నాడు మీకు. లోపల కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.